జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించున్నాడు అన్న మాటకు ముందు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. దేని విషయంలో సిలువ వేయబడ్డాడు? ఏ విషయంలో? దేవునికి అవమానకరమైనవి నీలో ఉన్నాయి, దేవునికి వేళనకరమైన నీలో ఉన్నాయి, దేవునికి దుఃఖకరమైనవి ఆయాసకరమైనవి నీలో ఉన్నాయి. వాటి విషయంలో నువ్వు సిలువ వేయబడాలి. ఒక రోజున యూదులందరూ కలిసి, మతాధిపతులు వీళ్ళందరూ కలిసి సౌలుని కౌరంపించారు. కౌరంపిస్తే ఏమన్నాడు తెలిసి సౌలు, నీకు కావాలంటే ఇంకా చాలా ఇస్తాం, బోల్డ్ అంత ఇస్తాం, క్రైస్తవులు ఏర్పడే మరలా నువ్వు క్రైస్తవుడిగా మారుతున్నావంట. అలా మార్కు, నీకెంత కావాలితే అంత ఇస్తాం, నిన్ను అందలు వెక్కిస్తాం, నీకేం కావాలితే అది ఇస్తాం నిన్ను సంతోషపెట్టడానికి. అంటే ఏమన్నాడు తెలుసా? మీరు అనుకుంటున్న సౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. మీరు అనుకుంటున్న సౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు సౌలు కాదు, పౌలు జీవించుతున్నది నేను కాదు. మీరు ఎవరినైతే హతం చేయమంటున్నారో, మీరు ఎవరినైతే చంపేయమంటున్నారో, మీరు ఎవరినైతే లేకుండా చేయమంటున్నారో ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఇలా ఉండాలి మన సాక్ష్యం. నీ పాత ఫ్రెండ్కి ఏకేసి, నీ పాత ఫ్రెండ్, నీ పేరు ఏదోటి పెట్టుకో, అక్కడ బ్రాకెట్లో నీ పేరు పెట్టుకో. ఏయ్ రా వెళ్దాం, అలా వెళ్దాం, వస్తావా అన్నాడు అనుకో. అలా అంటే మీకు బాగా తెలుసు. అలా వెళ్దామంటే అవునా కదా? అప్పుడు నువ్వేమనాలా? అలా వచ్చే నీ ఫ్రెండ్ క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు జీవించుతున్నది క్రీస్తు యేసు, నేను కాదు. చెప్పాలా? ధైర్యంగా చెప్పాలి ఈ మాటలు. నువ్వు ఎప్పుడు చెప్తావు అప్పుడే నిజమైన క్రైస్తవుడు నువ్వు. అప్పుడు నిజంగా క్రీస్తు నీలో చూపిస్తున్నట్లే. మొకమాటానికి అలాగే వెళ్దాం అని వెళ్ళి అక్కడ కూర్చోకూడదు, అక్కడ కూర్చోకూడదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఉంటారు, వెళ్ళాను కానీ నేను పాస్టర్ గారు కూర్చున్నాను కానీ అసలు నేను ముట్టుకోలేదండి, నేను చేయలేదండి. ఎవడెళ్ళమన్నాడు? అసలు ఎవడెళ్ళమన్నాడు? నీ సాక్ష్యం నువ్వు చెప్పాలి. అక్కడ కంపెనీ ఇవ్వడానికి వెళ్ళావా? మామూలు కూర్చొని కాలక్షేపంగా కబుర్లు చెప్పడానికి వెళ్తే వాడు తాగుతాడా? అట్లా కాదు. ఆ దరిదాపులకి వెళ్ళకుండా నీ సాక్ష్యం వెళ్ళకుండాలంటే అలా వచ్చే నీ ఫ్రెండ్, ఆ పనులు చేసే నీ ఫ్రెండ్ ఎప్పుడో చచ్చిపోయాడు, సిలువ వేయబడ్డాడు క్రీస్తు యేసుతో పాటు. చెప్పగలదువా? ఈ ధైర్యం నీకుందా? ఈ తెగింపు నీకుందా? అప్పుడే క్రైస్తవుడు, అప్పుడే క్రైస్తవురాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఒక సహోదరి సువార్త చెబుదామని ఒక సహోదరి ఇంటికి వెళ్ళిదట. ఈవిడ సువార్త మొదలెట్టిలోగా ఆవిడ సీరియల్ స్టోరీ మొదలెట్టింది. ఏం మొదలెట్టింది? ఈవిడ సువార్త మొదలెట్టిలోగా ఆవిడ ఏం చేసేది? సీరియల్ స్టోరీ. సరే, ఈవిడ సీరియల్ స్టోరీ చెప్తే వింటున్నాను కదా, నేను చెప్పేది వింటదేమో అని చెప్పేసి అలాగే వినిదంట. అలాగే వినేది. చివరికి వచ్చేసరికి ఆవిడ ఏం చేస్తే తెలుసా? మా ఆయన గారికి ఏకేస్తున్నారు, మా అత్తయ్య గారికి ఏకేస్తున్నారు అని లోనికి వెళ్ళిపోయేది. స్టోరీ చెప్పేసి ఈవిడికి చెప్పే అవకాశం ఇచ్చేది కాదు. అలా 4-5 రోజులు వెళ్ళింది. తర్వాత ఏం చేసిందంటే ఈవిడ ఇంట్లో టీవీ ఆన్ చేసింది. ఎవరు? సువార్త చెబుదామని వెళ్ళిన ఆమె ఏం చేసింది? ఆవిడ అలా చెప్తుంటే ఆమెకి ఏమెక్కేసింది బుర్రకి? ఆ స్టోరీ అంతా బుర్రకెక్కేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వినడం కన్నా చూడడం బాగుంటుందని టీవీ ఆన్ చేసింది. ఇప్పుడు సువార్తకి వెళ్ళి చెబుదామనుకున్న ఈమె ఇద్దరు కూర్చొని ఏం చెప్పుకుంటున్నారు ఇప్పుడు? అది గొడవ లేని పని, ఇంకే గొడవ లేదుగా. ప్రభు అంటున్నాడు, వారు నీ తట్టు తిరగాలి తప్ప నీవు వారి తట్టు తిరగకూడదన్నాడు. ఎప్పటికైనా వారు నీ తట్టు తిరగవలసిందే, నువ్వు వారి తట్టు తిరగకూడదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవుణ్ణి విశ్వసించిన తర్వాత క్రీస్తు యేసు నిమిత్తము సమస్తం నష్టంగా ఎంచుకోవాలి. ఏది లాభకరమైనదో, ఏ విషయంలోనైనా సరే మొక్కమాటం ఉండకూడదు. నిర్మోకమాటంగానే మాట్లాడాలి, మొక్కమాటంగా మాట్లాడకూడదు. ఏంటి గాడిద గుడ్డు ఏం చేయగలదు? నా దేవుని కన్నా గొప్పడువా నువ్వు? నేను ఆధారపడింది దేవుని మీద. చాలామంది అనుకోవచ్చు ఇలా చెప్పడానికి చాలా సులువండి అని, కానీ మాట్లాడడం కష్టం కదా అనుకోవచ్చు. యేసుక్రీస్తు నీలో ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం నీలోకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మాట్లాడతాడు నీ ద్వారా.
నిర్ముఖమాటంగా, అస్సలు ముఖమాటం ఉండకూడదు, ఇంకా నిర్ముఖమాటంగా మాట్లాడాలి. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. నా యందు మీరుండండి, మీ యందు ఆయన యందు మనం ఉండాలా, అప్పుడు మన యందు ఆయన ఉంటాడు. శద్రకు మెషకు అబేద్నెగోలు ముందు ఆయన యందు ఉన్నారు కాబట్టి అగ్నిలో వాళ్ళతో పాటు ఆయన ఉన్నాడు, అగ్నిలో తర్వాత ఆయన ఉన్నాడు. అలాగే దానియేలు దేవుని పక్షంగా దేవునిలో ముందున్నాడు. అందుకనే దానియేలు సింహాల బోన్లో దేవుడు దిగొచ్చాడు. ముందు నువ్వు ఆయనతో ఉండు, ఆయన నీతో ఉంటాడు. ఒక్క అడుగు ఆయనతే, నీతో 100 అడుగులు వేస్తాడు ఆయన. దేవుడి కార్యం చేస్తాడు. అర్థమైందా లేదా? ప్రార్థన చేసుకుందాం.